ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో వైసీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈఓ మెమో జారీ చేశారని పిటిషన్లో పేర్కొంది. సీఈఓ మెమోలను రద్దు చేయాలని కోరింది. లంచ్ మోషన్ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది. మధ్యాహ్నం 2:30 తర్వాత విచారణ చేయనుంది ఏపీ హైకోర్టు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, వైసీపీ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. దానికి ఏపీ హైకోర్టు కూడా అంగీకరించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? విధంగానే వైసీపీ పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారానికి సంబంధించి సీఈఓ ఇచ్చిన మెమో బేస్ చేసుకుని ఏదైతే కొన్ని సడలింపులు ఇచ్చిందో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారానికి సంబంధించి ఆర్ఓ సీల్ ఉన్నా లేకున్నా దాన్ని లెక్కింపుకు పరిగణలో తీసుకోవాలని సీఈఓ ఒక మెమో దాఖలు చేశారు. సో అది దాని మీద అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి వైసీపీ వైపు నుంచి ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే సీఈఓకి కూడా రిప్రజెంటేషన్లు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ రిప్రజెంటేషన్లు అలాగే ఫిర్యాదులు ఇచ్చిన పరిస్థితి వైసీపీ వైపు నుంచి కనిపించింది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానాలను ఆశ్రయించడం ద్వారా పోస్టల్ బ్యాలెట్ విషయంలో సీఈఓ ఇచ్చిన మెమో జారీ చేస్తూ ఏదైతే కొన్ని సడలింపులు ఇచ్చారో ఆ సడలింపులు చెల్లుబాటు కావు అనే విషయాన్ని ఆ చెల్లుబాటులోకి రావు అన్న విషయాన్ని దాన్ని గుర్తిస్తూ తీర్పు ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కోర్టు కూడా దీన్ని అత్యవసరంగా విచారణకు చేపట్టేందుకు అంగీకరించింది. సో ఈ క్రమంలో 2:30 తర్వాత దీనికి సంబంధించిన విచారణ చేపట్టే అవకాశం చాలా స్పష్టంగా కోర్టు వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే మరొక ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటంటే సీఈఓ ఇచ్చిన మెమో మీద దానికి సంబంధించి అంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక ఏపీలోనే ఈ తరహా నిబంధనలు అమలు చేస్తున్నారు, సడలింపులు ఇస్తున్నారు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో సడలింపులు ఇస్తున్నారన్న అంశానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వైసీపీ పార్టీ ఫిర్యాదు చేసింది. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి రిప్లై ఇచ్చింది. ఒకవైపు వైసీపీకి లేఖ రాయడంతో పాటుగా మరొకవైపు సీఈఓ కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏదైతే సీఈఓ మెమో దాఖలు చేశారో ఆ మెమోని యథాతథంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సీఈఓ దాఖలు చేసిన మెమోని బలపరిచే విధంగానే కేంద్ర ఎన్నికల సంఘం కూడా లేఖ రాయడం అనేది కీలకమైన పరిణామంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అత్యవసరంగా విచారణ చేపట్టనున్న హైకోర్టు ఈ అంశం మీద ఏ విధంగా స్పందిస్తుంది, కోర్టులో తమ అభ్యంతరాలను అయితే వైసీపీ తెలియజేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఏ రకమైన తీర్పు ఇస్తుంది అనేది ఉత్కంఠతను రేకెత్తిస్తున్న అంశంగానే కనిపిస్తోంది రఫీ. ఎందుకంటే దాదాపు 5,30,000కు పైగా ఓట్లు పోస్టల్ బ్యాలెట్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు ఆన్ డ్యూటీలో ఉన్న ఉద్యోగులు వేసినవి కావచ్చు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో సో ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించి దాదాపు 5 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. సో వీళ్ళందరికీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా కీలకమైన వ్యవహారంగా మారుతున్న నేపథ్యంలో హైకోర్టులో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ వేసిన నేపథ్యంలో దీని మీద హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది రఫీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్.